నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో గిరిజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. గత నెల 17న డక్కిలి మండలం మోపూరు క్రాస్ రోడ్ ప్రాంతంలోని అటవీ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నారంటూ గిరిజనులను అటవీ శాఖ అధికారులు నిర్బంధించారు. గిరిజన సంఘం నాయకులు పెంచలయ్య, మల్లికార్జునపై కేసు నమోదు చేశారు. కోర్టులో తప్పుడు కేసు అంటూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో మోపూరు గ్రామంలో సంఘం నాయకులు పర్యటించి గిరిజనులకు ధైర్యం కల్పిస్తూ న్యాయ పోరాటానికి మద్దతు తెలిపేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలు చేయడం అనేది ఒకటి, గత నెల 17వ తేదీ ఏదైతే మోపూరులో పోలీసు ఫారెస్టు నిర్బంధకాండను ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఖండించింది. అలాగే ఏదైతే మోపూరు రిజర్వ్ ఫారెస్ట్ మోపూరు సర్వే నెంబర్ 1లో ఉన్నటువంటి మేతపోరంబోకు పొలాలను ఏదైతే గిరిజనులకు ఇప్పించేందుకు అటు న్యాయ పోరాటంతో పాటు ఇటు ప్రత్యక్ష పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించడమైందని చెప్పి సందర్భంగానే తెలియజేస్తూ, అలాగే మరికొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒకటి, ప్రధానంగా ఈ నెల 4వ తేదీన ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోపూరు కాలనీకి వెళ్ళి మా వాళ్ళందరినీ పరామర్శించి పోలీసుల యొక్క ఫారెస్ట్ అధికారుల యొక్క నిర్బంధకాండను ఖండించడంతో పాటు మా వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి ఆ రోజు కాలనీకి